హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నా మార్నింగ్ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందో చూపించబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే నేను బయట ఆకిలి ఊడ్చి వాటర్ అయితే చల్లేసి ముగ్గు పెట్టిన తర్వాతకి మా చిన్నగాడు కొంచెం లేస్తే మళ్ళీ వాడుకోబెట్టి మిగతా పని చేశాను. అండ్ లోపల వరండా వచ్చేటప్పుడే కడిగేసినాను అనమాట. వరండా కడిగిన తర్వాతకి చెట్లకి నీళ్లు పోసాను. నెక్స్ట్ ఇంకా బయట మొత్తం కడిగిన తర్వాతకి నేను కిచెన్లోకి వచ్చేసి అన్నం వండి నెక్స్ట్ కూర వండాలన్నమాట. అన్నం అయితే ఒక పక్క అయిపోతుంది, నెక్స్ట్ మనం కూర వండాలన్నమాట. అండ్ నైట్ నేను బాసలు తోమలేదు, అందుకే అన్నీ ఊడ్చేసి సింక్లో వేసాను. కూర వండిన తర్వాత అన్నీ ఒకటేసారి తోమడానికి. నెక్స్ట్ నేను ఇక్కడ క్యాబేజీ కట్ చేస్తున్నాను. క్యాబేజీ కట్ చేయడం చాలా హార్డ్ అండి, ఎందుకంటే ఇది పెద్దగా ఉంది. చాకు లోపలికి దిగకపోవడం వల్ల చాలా కష్టమైంది, చాలా టైం పట్టింది. చాకు అసలు తెగుతుందే మన భయం ఉండే అనమాట అది కట్ చేసినప్పుడు అయితే. అండ్ క్యాబేజ్ అయితే తొందరగా కట్ చేసేసుకున్నా. కూరగాయలు కట్ చేస్తే కూర వండడం చాలా ఈజీ కదా, అందుకే ఫస్ట్ కూరగాయలు కట్ చేసి అన్నీ పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ కుకింగ్ ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ క్యాబేజీ కట్ చేసిన తర్వాత నేను ఆనియన్స్ కట్ చేసిన నెంబరే. ఆనియన్స్ కట్ చేయడం అంత పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే రెగ్యులర్గా కట్ చేస్తాం కదా. ఆనియన్స్ టకటక అయిపోతాయి. ఇలాంటివి ఒక్కోసారి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ నాకు భయమే నెమ్మడ తిరుగుతుందేమో అని చెప్పి అంత గట్టిగా ఉంది క్యాబేజ్. కానీ క్యాబేజ్ ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది, అందుకని. నెక్స్ట్ ఒక పక్క అన్నం అయితే అయిపోయింది. అన్నం దమ్ పెట్టేస్తే అయిపోతుంది అన్నం. నెక్స్ట్ నేను కూర వండాలి. వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే కూర ఎంతసేపు కాదు, కాకపోతే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం తొందరగా ఉండాలి. నేను ఎవ్రీడే ఫస్ట్ అయితే కుకింగ్ చేస్తానన్నమాట, ఎందుకంటే మా ఇంట్లో అందరూ మార్నింగ్స్ వెళ్ళిపోతారనమాట, వాళ్ళకి టిఫిన్ కావాలి కాబట్టి నేను మార్నింగ్ తొందరగానే కుక్ చేస్తాను. అండ్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయను అనమాట, ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తాం. ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ అన్నమే తింటాం అనమాట మధ్యాహ్నం, అందుకే. నెక్స్ట్ ఇక కూర ప్రాసెస్లోకి వచ్చేస్తే ఆయిల్ వేసిన తర్వాతకి షాజీరా కరివేపాకు వేసి క్యాబేజీ ఇందులో వేయాలి. క్యాబేజీ వేసిన తర్వాత క్యాబేజీ ఆయిల్లో ఫ్రై కావడానికి మంచిగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ క్యాబేజీ కొంచెం ఉడికినట్టు అనిపించిన తర్వాతకి మనం ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అండ్ వాటిని కూడా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఎవ్రీ టైం క్యాబేజీ కర్రీ మాత్రం ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్లోనే వండుతాను. ఇట్లా వంతనే ఏమన్నా వినబుద్ధి అవుతుంది, కానీ కర్రీలాగా వేసి టమాటాలు అవన్నీ వేసి వాటర్ వేసి అట్లా వేసి నాకైతే అస్సలు తినబుద్ధి కాదు. అవి ఉడికేలోపు కొన్ని గిన్నెలు ఉంటే తోమేసినాను అనమాట. మళ్ళీ అయితేనే ఉంటాయి కిచెన్లో. నేను వంట చేసినంత సేపట్లో 3 సార్లు తోముతా కనీసం, ఎందుకంటే నాకు వెంటనే తోమడం అలవాటు అనమాట బాసనలు.
సింక్ నీట్గా ఉంటే ప్రశాంతం అనిపిస్తుంది. దాని నిండా వాసనలు ఉంటే అసలు ఏ పని తోయదనమాట. అందుకే ఒక సైడ్ కూర ఉడుకుతున్న టైంలో నేను గిన్నెలన్నీ తోమేసినాను అనమాట. అండ్ అన్నీ పెద్ద గిన్నెలు ఫస్ట్ ఎత్తి తోమిన తర్వాతకి నేను చిన్నవి తోమడం ఈజీ అవుతుందని చిన్నవి లాస్ట్లో తోముతాను. అండ్ పెద్ద గిన్నెలన్నీ తోమిన తర్వాతకి నేను కూర చూసినాను అనమాట, ఉడికిందేమో అని చెప్పి. కూర ఉడికిన తర్వాతకి మనము అందులో కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకుంటే తొందరగానే అయిపోతుంది. నైట్ తిన్నవి ఇప్పుడు తోముతున్నాను అనమాట. చెప్పిన కదా నైట్ ఒక పని పైన వెళ్ళినాం, మాకు టైం లేకుండా అందుకే ఇప్పుడు తోముతున్నాను అనమాట అన్నీ. లేకపోతే నేను ఎవ్రీడే నైట్ వెళ్తాను. ఎప్పుడన్నా ఇట్లానే టైం లేక ఓపిక లేక ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రమే నేను తోమను అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ ఫ్రైలో ఉప్పు కారం వేసి మంచిగా కలిపేయాలి. ఉప్పు కారం వేసి అవి మంచిగా కలిపిన తర్వాతకి అడుగంటకుండా ఇందులో నేను ఒక గ్లాస్ నిండా వాటర్ వేస్తాను ఎవ్రీ టైం. ఎందుకంటే అడుగంటి కొంచెం కాటు వాసన లాగా రాకుండా మంచిగా మరీ ఎక్కువ వేయను, కొన్ని వేస్తాను. ఇప్పుడైతే ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన బాసనలన్నీ తోముతున్నాను అనమాట. నాకు బాసనలలో ఈ ప్లేట్లు తోమడం అంటే ఇష్టం, తొందరగా అయిపోతుంది. అయినా తోమే విధానంలో నాకు బాసనలలో ప్లేట్ తోమడం అంటే చాలా ఇష్టం. అన్నిటికంటే తొందరగా అయిపోతుంది, చాలా బాసనలు అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. మీకు బాసనలు తోమేటప్పుడు ఏ ఐటమ్స్ తోమాలంటే ఇష్టమో కామెంట్స్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకున్నాం కదా. కారం మొత్తం ఉడికిన తర్వాత ఇందాక చెప్పినా కదా నేను కొన్ని వాటర్ వేసి అడుగంటకుండా అని. ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసి అడుగంటకుండా చేసిన తర్వాతకి దించేసుకోవడమే క్యాబేజీ కర్రీని. చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే చాలా మంచిగా తిన్నా, తృప్తిగా ఈరోజు అయితే. కాకపోతే సన్నం కట్ చేసేది ఉండే, కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి కొంచెం పెద్దగానే కట్ అయింది అనమాట. అయినా ఉడికిపోయింది కాబట్టి మంచిగా ఉండే. నెక్స్ట్ బాసనలన్నీ ఫినిష్ అయిన తర్వాత నేను బాసనల సింక్ కూడా నీట్గా కడిగి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడప్పుడే కడిగి పెడితే నీట్ ఉంటుంది కదా, మళ్ళీ మనం అట్లే వదిలేసినాం అనుకో చాలా గలీజ్ అయిపోతుంది. అందుకని నేను ఎంబడెంబడే మొత్తం కడిగేసుకుంటాను అనమాట గిన్నెలు తోమిన వెంటనే. అండ్ బాసన తోమిన తర్వాతకి సోప్ అండ్ స్క్రబ్బర్స్ కూడా మంచిగా కడిగి పెట్టుకుంటా. నెక్స్ట్ మనం ఫ్రెష్ అప్ అయిపోవాలి. కానీ ఫ్రెష్ అప్ అయిపోవాలి అనుకుంటున్నా కానీ ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే నేను ఫ్రెష్ అప్ అయిపోదామనే టైంకి ఏదన్నా ఒక పని వస్తుంది అనమాట మధ్యలో. అందుకే సింక్ అడగడం అయితే అయిపోయింది. నేను మళ్ళీ ఏమనుకున్నా అంటే ఇల్లంతా ఊకి తుడిచిన తర్వాత బ్రష్ చేద్దామని అనుకున్నా. అండ్ ఫస్ట్ అయితే మొత్తం ఇల్లంతా సదురుతున్నా అనమాట, దుమ్ము దులిపేస్తున్నా. ఎవ్రీడే కొంచెం మీద దులుపుతాను అనమాట నేను. అండ్ మొత్తం దులిపి ఇల్లంతా డీప్గా మొత్తం ఊడ్చుకొస్తున్నాను అనమాట. మూలల నుంచి సోఫా సీట్ల కింద మొత్తము ఊడ్చిన తర్వాత చెత్త అంత ఎత్తిన తర్వాతకి ఇల్లు మొత్తం తుడిచిన అనమాట.
నాకైతే ఇల్లు ఊకినంబడే తుడచకపోతే అసలు ఇల్లు ఊకిన ఫీలింగ్ ఉండదు, ఇల్లు నీట్గా ఉన్నట్టు అనిపించదు అనమాట. అండ్ ఫస్ట్ అయితే నేను కిచెన్లో నుంచి తుడుస్తాను ఎప్పుడైనా. కిచెన్ అయిపోగానే నేను హాల్ తుడిచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోఫా సీట్ల కింద మొత్తం తుడిచిన తర్వాతకి రూమ్స్లలో మొత్తం తుడుచుకొస్తాను అనమాట. హాల్ తుడవడం ఈజీయే కానీ రూమ్స్లలో తుడవడమే చాలా కష్టం నన్ను అడిగితే. ఎందుకంటే రూమ్స్లలో బెడ్ కింద మొత్తం చదురుకుంటూ పోయే వరకు చాలా టైం పడుతుంది. హాల్ అయితే అట్లా ఏమి ఉండదని నా ఒపీనియన్. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందనమాట. మొత్తం ఇల్లంతా తుడిచిన. ఇల్లు తుడిచేటప్పుడే నేను ఇందులో లైజాల్ అండ్ ఉప్పు వేస్తే, కొంచెం ఉప్పు వేస్తే బండలు షైనింగ్ అయితే అంటారు కదా, అందుకే. మీరేమి ఇస్తారు బండలు షైనింగ్ దానికి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బయట కూడా బండ అదంతా చూసి కడప కూడా చూసేసినాను అనమాట. కడప చూసిన తర్వాతకి కడప మీద కుంకుమ పసుపు కూడా వేసినా కానీ ఆ వీడియో తీయడం మర్చిపోయినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషప్ కావాలి. ఇంకా మా చిన్నగాడు ఇంత పని చేసేంత వరకు కూడా లేవలేదు. ఎవ్రీడే అయితే లేస్తాడు, నన్ను పని చేయకుండా సతాయిస్తాడు. ఈరోజు లేవలేదు, ఎందుకంటే ఇందాక మళ్ళీ వండబెట్టినా కదా, అందుకే లేవలేడు. నెక్స్ట్ వచ్చేసి ఇక మా హస్బెండ్కి టైం అవుతుందని చెప్పి నేను టిఫిన్ బాక్స్ కట్టేస్తున్నా. టిఫిన్ బాక్స్ నేను చెప్పాను కదా మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయమని చెప్పి, ఎందుకంటే మార్నింగే మేము హీట్ వాటర్ తాగిన తర్వాత క్యారెట్, కీరా, బీట్రూట్ జ్యూస్ తాగుతాం. తర్వాతకి కాఫీ తాగుతాం కాబట్టి ఇక మాకు ఆకలి ఏమి వాడికి, అందుకే ఆయన ఆఫీస్కి అయితే ఓన్లీ లంచ్ తీసుకువెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక బ్రష్ చేసుకొని మొత్తం ఫ్రెష్ అప్ అవుతున్నాను అనమాట. ఈ మొత్తం పని అయిందాక నాకు ఫ్రెష్ అప్ కావాలనిపించదు. నేను ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిన తర్వాతకి ఏమన్నా వేసింది అనమాట. నాకు వాటర్ తాగిన తర్వాతనే ఏమన్నా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ తాగిన ఒక 15 to 20 minutes తర్వాత నేను జ్యూస్ తాగుతాను అనమాట. బీట్రూట్, క్యారెట్, కీరా జ్యూస్ మ్యాక్సిమం ఎవ్రీడే తాగడానికి ట్రై చేస్తాం. ఎప్పుడన్నా ఒకసారి స్కిప్ అయిపోతుంది అనమాట, సండేస్ అట్లా. నెక్స్ట్ ఇక మా చిన్నగాళ్ళు వేసాడు, ఇక ఏడుస్తున్నట్టు యాక్టింగ్. ఆయన కోసం ప్యాంపరింగ్ చేయాలి, లేకపోతే ఇంక అంతే, నన్ను ఏం పని చేయనియాడు అట్లా. అండ్ నెక్స్ట్ మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? లేవడమే ఏడుపుతోటి లేస్తారు కదా, అందరి ఇంట్లో పరిస్థితి అంతే. నాకు ఫస్ట్ పాలు ఇచ్చిన తర్వాత పని చేయనిస్తారు, లేకపోతే లేదు. నెక్స్ట్ బిందెలన్నీ తోముతున్నాను అనమాట. 1 week ఒకసారి డీప్గా తోమేస్తాను. రోజైతే కడిగి పడతాను, సబ్బెట్టి అయితే 1 week ఒకసారి తోముతాను. అండ్ మాకు మంచి నీళ్ళల్లో వస్తుంది, ఈ బిందెలలో పట్టి పెడతాను అనమాట బియ్యం కడగడానికి అట్లా. అండ్ వాటరు స్పీడ్ వచ్చేది, కానీ ఈరోజు సన్నం వస్తుంది. ఎందుకు ఇట్లా వస్తుందని నాకు అర్థమే కాలేదు. మా ఇంటి పక్క వాళ్ళని అడిగితే మాకు కూడా సన్నం వస్తుందని చెప్పారు అనమాట. అండ్ ఈ 3 బిందెలలో నీళ్ళు పట్టి పెట్టుకుంటాను అనమాట. డే బై డే 2 days వస్తాయి, అంటే మాకు డే బై డే వస్తుంది ఇలా. ఇక వాటర్ చూసిందే ఆలస్యం వచ్చేసింది. ఇక మంచిగా ఆడుకుంటాడు నీళ్ళల్లో, ఏం అవసరం లేదు, తిండి అవసరం లేదు, పాలు అవసరం లేదు, మంచిగా ఆడతాడు. ఇంకా అల్ల వండి ఒళ్ళాడతాడు. అందరి పిల్లలు ఇంతే కదా, నీళ్ళని